పూజా హెగ్డే గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జననాయకుడు. అయితే పూజా హెగ్డే గారు ఈ జననాయకుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ రెట్రో. అయితే ఈ రెట్రో మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే రెట్రో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రెట్రో మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు రెట్రో మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయకుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ జననాయకుడు మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ జననాయకుడు మూవీలో ప్రియమణి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రియమణి గారు ఈ జననాయకుడు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ భామాకల్పం 2. అయితే భామాకల్పం 2 మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే భామాకల్పం 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే భామాకల్పం 2 మూవీతో ప్రియమణి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రియమణి గారు భామాకల్పం 2 మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయకుడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రియమణి గారు. చూడాలి ప్రియమణి గారికి ఈ జననాయకుడు మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జననాయకుడు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జననాయకుడు మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే జననాయకుడు మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే జననాయకుడు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జననాయకుడు మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ జననాయకుడు మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జననాయకుడు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.